So hello everyone, welcome to Cineart. So this video we are restarting our channel. So late లేకుండా డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. సో నిన్న నైట్ హరిహర వీరమల్లు నేను ప్రీమియర్ చూసి వచ్చాను. మా వాడు ఇప్పుడే ఎర్లీ మార్నింగ్ షో చూసి వచ్చాడు, ఫ్రెష్గా ఉన్నాడు. సో లెట్స్ స్టార్ట్. ఫ్రెష్ కాదు, స్లీప్లో ఉన్నావు. స్లీప్. ఫస్ట్ ఇప్పుడు నీకు సినిమా నచ్చిందా? లేదు, యూ స్టార్ట్. నువ్వే ఫస్ట్ చూసావు. సో హౌస్ యువర్ ఎక్స్పీరియన్స్? 800 పెట్టి వెళ్ళావు నువ్వు. నాకు ఫస్ట్ హాఫ్ బాగా నచ్చిందిరా. నాకు నిజంగా ఆనెస్ట్లీ నాకు ఫస్ట్ హాఫ్ చాలా నచ్చింది సినిమా. ఎందుకంటే సీన్ వరకు టెంప్లెట్ సీన్ అనిపించినా అక్కడ కూర్చుంటా సరిగ్గా. అండ్ ఫస్ట్ హాఫ్ వరకు పవన్ కళ్యాణ్ కొంచెం ఇంట్రెస్ట్ పెట్టే యాక్ట్ చేసిన అనిపిస్తుంది ఖచ్చితంగా, ఆ మీసన్ లేని సీన్స్ అన్ని. కాకపోతే మధ్య మధ్యలో కొన్ని సీన్స్ సడన్గా గడ్డం వచ్చేస్తుంటుంది, నెక్స్ట్ సీన్లో గడ్డం ఉండదు. ఫస్ట్ హాఫ్ వరకు నచ్చింది. సెకండ్ హాఫ్ నేను చెప్తాను, నువ్వు చెప్పు. ఓవరాల్ నీకు ఎట్లా అనిపించింది? నో, నచ్చలేదు. సినిమా నచ్చలేదా? నచ్చలేదు. నాకు 2 సినిమాలు చూసినట్టు అనిపించింది. లైక్ మనకు తెలిసిపోతుంటుందిరా, ఇప్పుడు గడ్డం లేని జస్ట్ మీసం ఉన్న సీన్లని క్రిష్ డైరెక్ట్ చేసినాడు. ఫస్ట్ హాఫ్ అనుకో. ఫస్ట్ హాఫ్ మొత్తం డైరెక్టర్ బై క్రిష్. ఆ సీన్స్ అన్నీ సెట్లో జరుగుతాయి, గ్రీన్ స్క్రీన్లో కాదు. దీనిలో అందరూ యాక్టర్సే ఉంటారు, బాడీ డబుల్స్ ఉండరు, ఫేస్ వ్యాప్ అస్సలు ఉండదు. ఫస్ట్ హాఫ్ యు మీన్ టెక్నికల్ గా బాగుంటది ఫిలిం? టెక్నికల్లో బాగుంటుంది. నేను అండ్ ఎంగేజ్ చేసింది కూడా విత్ సీన్స్ బాగానే ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంటుంది. కుస్తీ ఫైట్ సీన్, సాంగ్, ఐ లైక్ ద ఫస్ట్ హాఫ్. బ్రో ఫోర్స్ చేసి చేపించారు బ్రో పవన్ కళ్యాణ్ తో ఈ ఫిలిం. అది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ సినిమానే అలా అనిపించింది. నేను ఒప్పుకోను. ఫస్ట్ హాఫ్ వీ కెన్ సీ కళ్యాణ్ చాలా ఇంట్రెస్ట్ పెట్టే చేసిండు, తెలిసిపోతుంటుంది. హి వాంట్స్ టు ట్రై లైక్ కొత్త జానర్ కదా తనకి. బట్ ద వర్స్ట్ పార్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే సెకండ్ హాఫ్. బ్రో అసలు ఆ విఎఫ్ఎక్స్, ఆ గ్రీన్ స్క్రీన్ అసలు చూడలేకపోయినా బ్రో థియేటర్లో. అసలు ఆ గుర్రాల మీద సీన్లో ఏంటి బ్రో, అది బొమ్మలకి ఇట్లా ఊతుంటారు అంతే మనుషులు. టూ వర్స్ట్. సెకండ్ హాఫ్ మొత్తం నువ్వు పర్టికులర్ గా ఈ సీన్ గురించి అని కాదు, సెకండ్ హాఫ్ లో మొత్తం అంతే ఉంటది. కొన్ని చోట్ల అయితే యానిమేషన్ వర్షన్ వస్తా ఉంటది. కరెక్ట్. నిజంగా నువ్వు చూడు, యానిమేటెడ్ పవన్ కళ్యాణ్ వచ్చి అట్లా స్ప్లాష్ అయ్యి వెళ్ళిపోతా ఉంటాడు. యానిమేటెడ్ కాదురా అది, దే షార్ట్ విత్ సమ్వన్ ఎల్స్, తర్వాత ఫేస్ వైప్ ఇచ్చారు అంతే పవన్ కళ్యాణ్ది. అది షార్ట్ ఏదైతే ఉందో అది లిటరలీ యానిమేషన్. అది వేరే వాళ్ళతో షార్ట్ కూడా వేయలేదు. ఆ ఎగిరి కొడతాడు కదా. బట్ నేను చెప్తుంది, ఒక గుడి మీద ఒక చిన్న కుర్రాటిలాగా జెండా పాతాడు చూసినా, ఫేస్ వ్యాపర్ అది లిటరలీ. అది కూడా ఎంత వర్స్ట్ అంటే ఇప్పుడు ట్విట్టర్లో ఏఐతో ఎడిట్ చేస్తున్నారు కదా, అది బెటర్. లైక్ ఫేస్ కదులుతూ ఉంటుంది ఇట్లా. వాళ్ళు అరే మస్త్ అయింది, ఇప్పటికే చాలా ఇయర్స్ అయిపోయింది, ఏదోటి సర్దేద్దాం. ఓకే, బట్ ఆ పర్టికులర్ షార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసేసినా సినిమాకి పెద్ద ఫరకేం పడదు, జస్ట్ ఫిల్లర్ షార్ట్స్ అంతే అవన్నీ. మరి నువ్వు తెలిసి కూడా ఎందుకు పెడుతున్నావు అని. వాళ్ళు ఇచ్చే ప్రొడక్ట్ కి ఆ ప్రైస్ పెట్టడం వర్తేనా బ్రో? 730 రూపీస్ ఏంటి బ్రో టికెట్? టూ మచ్. అండ్ ద మోస్ట్ ఇరిటేటింగ్ థింగ్ ఏంటంటే యు ఆర్ ఛార్జింగ్ ద డబుల్. నువ్వు డబుల్ ఛార్జ్ చేసి నువ్వు నాకు చూపించే సినిమా హాఫ్ లిటరల్లీ మధ్యలో ఆపేసి నువ్వు బయటకు వెళ్ళిపోతే పార్ట్ 2 అని చెప్తున్నావు. ఈ ఒక సినిమానే కాదు, ఇది ఒక ట్రెండ్ అయిపోయింది రా పాస్ట్ 2 years నుంచి. ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిద్దో ఎవరైనా ట్రావెలింగ్, ఇంకా బ్రహ్మోత్సవం సెకండ్ హాఫే. అక్కడి నుంచి బాబు ఎలా అయితే ట్రావెల్ చేస్తాడో వీళ్ళు ట్రావెలింగ్ చేసుకుంటూ వెళ్తారు టు ఢిల్లీ. మధ్యలో మనోడి ఫ్లాష్ బ్యాక్. ఎంత దరిద్రం అంటే జంతువులతో మాట్లాడతాడు. అవే ఫిల్లర్ సీన్స్ అంటున్నా, మొత్తం అవన్నీ ఫిల్లర్ సీన్సే. నువ్వు ఏ పర్పస్ మీద అయితే స్టార్ట్ అయినావు బ్రో, నువ్వు నాకు పిచ్చ అయ్యొచ్చిందిరా, నేను కోహినూర్ తీసుకొస్తాను ఇట్లా పెడతాడు దాని మీద ఇంటర్మిషన్ అనగానే. నీకు సెకండ్ హాఫ్లో కనీసం కోహినూర్ అనే పదం కూడా వినిపించదు ఇక్కడ. నాకు తెలిసి నేను చెప్తున్నా కదా, ఒక ఇంటర్వ్యూలో ఏఎం రత్నం చెప్తారనమాట, క్రిష్ గారు సమ్ వేరే ఫిల్మ్కి షిఫ్ట్ అయిపోయిన తర్వాత మేము స్టోరీలో చేంజెస్ చేసాము, అది చూపిస్తే క్రిష్ కూడా షాక్ అవుతాడని. సో వాట్ ఎవర్ క్రిష్ షాట్ వాజ్ అప్ టు ఇంటర్వెల్. ఆఫ్టర్ దట్ వీళ్ళు ఒక కొత్త కథ రాసుకున్నారు, కథ మారిపోయింది అసలు. ఈ కోహినూర్ అదంతా లేదు. ఫస్ట్ హాఫ్ వాజ్ స్టిక్ టు ద స్టోరీ. ఒక దొంగ ఒక రాజు నుంచి ఇంకో రాజు దగ్గరికి వెళ్తాడు, అలా వెళ్ళి ఒక మిషన్ మీద తీసుకుంటాడు. ఓకే, నువ్వు సెకండ్ హాఫ్లో ఏదైతే నువ్వు పర్పస్ చెప్పినావో, నేను వచ్చింది కోహినూర్ గురించి కాదు ధర్మ గురించి అని, ఐ ఫీల్ దట్ ఆల్సో ద మేడప్ థింగ్. వీళ్ళు మేడప్ చేసిందే అది. క్రిష్ మెయిన్ థింగ్ విల్ బీ ఆ కోర్ అనేది క్రిష్ రాసింది ఆ కోహినూర్ గురించి అయి ఉంటుందని నేను అనుకున్నా.
ఈ ధర్మము, ద బ్యాటిల్ ఆఫ్ ధర్మ మైట్ బి ఉండుండొచ్చు, బట్ అండ్ నాట్ దిస్. ఇంకోటి ఏంటంటే క్రిష్ నేను క్రిష్ గురించి మాట్లాడుతున్నా. బాలయ్య బాబునే ఈ డైరెక్టెడ్ వెల్ బ్రో ఇన్ పీరియాడిక్ ఫిల్మ్. కరెక్ట్. దట్ గుడ్ మూవీ. ఇట్ వాస్ సో గుడ్. yes గౌతమిపుత్ర ఇట్స్ సో గుడ్ అండ్ అది స్టిక్ అయి ఉంటది, పీరియాడిక్ ఫిల్మ్ కి స్టిక్ అయి ఉంటది. సో నీ లైక్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈజ్ లైక్ అంత బిగ్ స్టార్ ఉన్నప్పుడు ఇంకా మంచిగా ఎగ్జిక్యూట్ చేసేవాడు. yes and we can see ఫస్ట్ హాఫ్లో చేశాడు కూడా. అలానే వెళ్ళుంటే మేబీ ఫిలిం బానే ఉండేదేమో. నాకు లిటరలీ రెండు వేరే సినిమాలు చూసినట్టు అనిపించిందిరా. ఫస్ట్ హాఫ్ అంతా ఆ క్వాలిటీ, ఆ బీజిఎం, వాళ్ళ యాక్టింగ్, ఆ సెట్స్ ఎంత బాగుంటాయో, సెకండ్ హాఫ్లో అంతా గ్రీన్ స్క్రీన్, బాడీ డబుల్స్, ఈ అన్నెసెసరీగా పాటలు, అంటే మొత్తం క్యారెక్టర్ ఆర్క్స్ మారిపోతాయి సెకండ్ హాఫ్లో. సెకండ్ హాఫ్ మొత్తం గ్రీన్ స్క్రీన్, మొత్తం గ్రీన్ స్క్రీన్ కంప్లీట్లీ. ఆ బండరాయి పడే సీన్ ఉందా, వాడు కాపాడుతాడు కదా, పైనుంచి రాళ్ళు పడుతుంటే గుర్రం మీద నుంచి దూకి. బండరాయి పడే సీను, బండరాయి పడుతూ ఉండిద్ది, ఈయన గుర్రంతో పాటు కిందకి దిగి పరిగెత్తుతూ ఒక చెయ్యి కింద పెట్టి ఆ పర్సన్ ని లిఫ్ట్ చేసి అక్కడ మళ్ళీ గుర్రాన్ని ఎగిరిచ్చి, ఏంట్రా స్కేటింగ్ చేస్తున్నావా బ్రో? నీకు చెప్పడం అసలు విషయం చెప్పాను నేను. సో ఈ టికెట్స్ తీసింది పవన్ కళ్యాణ్ ఫ్యాన్ తీసి బ్రో మనం వెళ్దాం అందరం అని చెప్పి తీసుకుపోయాడు. యా హీస్ మై ఫ్రెండ్. కుర్రోడు ఫస్ట్ టైటిల్ కార్డ్ కి చించేసుకున్నాడు, అరుస్తున్నాడు. ఓకే యా అరుస్తున్నాడు, హీస్ లైకింగ్. యా చాలా ఇయర్స్ తర్వాత స్క్రీన్ మీదకి వచ్చాడు అని చెప్పేసి యా వైబ్ లో ఉన్నాడు. ఇంట్రోల్ పడింది, మంచిగా ఫుడ్ తీసుకున్నాడు, వెల్ అండ్ గుడ్. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది 10 minutes పడుకున్నాడు బ్రో. పడుకున్నాడు, లిటరల్ గా పడుకున్నాడు. మేము వాడిని కొట్టి వాడిని కదిలిచ్చి, హీరో సినిమాకి నువ్వు పడుకుంటావంటరా, నువ్వే పడుకుంటే అందరు పడుకోర్రే నువ్వు అంటున్నావు కదా ఫస్ట్ హాఫ్ వాజ్ గుడ్ అని చెప్పి. నాకు ఆ మూమెంట్ లో ఫస్ట్ హాఫ్ వాజ్ గుడ్ అనిపించి ఉండొచ్చు. ఈ సెకండ్ హాఫ్ ఇచ్చిన ట్విస్ట్ కి నేను అది మర్చిపోయా. అది గుర్తుండదు నీకు ఫస్ట్. థియేటర్ ఆడిటోరియం గోయింగ్ క్రేజీ అసలు, ఎందుకంటే సీన్ తర్వాత సీన్లు కొంచెం హై ఇస్తున్నాయి, ఆర్గానిక్ హై ఇస్తున్నాయి నీకు. ఇట్ మే బి టెంప్లెట్ కానీ ఆర్గానిక్ హై ఇస్తున్నాయి. ఆ కుస్తీ ఫైట్ కానీ, మచిలీపట్నం పోర్ట్లో రాబరీ కానీ, కీరవాణి ర్యాంప్ అసలు బ్యాక్గ్రౌండ్. సెకండ్ హాఫ్లో ఆయన కూడా ఏం చేయలేకపోయాడు, బాదుకుంటూ వెళ్ళిపోతున్నాడు అంతే. ఇంటర్వల్ అయితే ఆ టెంప్లెట్ గుర్తుందా? ఆచార్యలో బాస్ నడుచుకుంటూ వస్తే వెనకాల నుంచి కొడతాడు చూడు, అని పడతాడు. సేమ్ అదే సీన్ బ్రో. రీమేక్ లో వదిలేసి హి వాంట్స్ టు డూ సంథింగ్ ఎక్స్పెరిమెంటల్, లైక్ డైరెక్ట్ ఫిల్మ్ తో వస్తున్నాడు. డైరెక్ట్ ఫిల్మ్ ఆఫ్టర్ సర్దార్ గబ్బర్ సింగ్ అనుకుంటా నాకు తెలిసి. అజ్ఞాతవాసి కూడా ఇది లార్గోవించ్ రిపాఫే కదా. సో ఆఫ్టర్ సర్దారే డైరెక్ట్ ఫిల్మ్ ఇది. అండ్ కమింగ్ టు ద మెయిన్ పార్ట్, ఏదైతే పవన్ కళ్యాణ్ కొరియోగ్రఫీ చేశానో 20 minutes క్లైమాక్స్ అన్నాడో, నేను లిటరలీ చెప్తున్నా కదా, ఆ క్లైమాక్స్ అయిపోయిన తర్వాత వాళ్ళందరూ డప్పు కొట్టుకుంటూ ఓ అని వస్తారు కదా, అప్పుడు నేను టైం చూసుకున్నా 1 అవుతుంది. ఓ ఫక్ ఇదే క్లైమాక్స్ అనుకున్నా. నాకు అది క్లైమాక్స్, అది కొరియోగ్రఫీ అది తెలియలేదు అసలు అది. అండ్ నాకు బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఏం రన్ అవుతుందంటే, ఆ సీన్ ఈజ్ వెరీ సిమిలర్ టు KGF బ్రో. క్లైమాక్స్ బ్రో, మన క్లైమాక్స్ గురించి మాట్లాడుకోవాల్సిన 5 minutes. ర్యాండమ్ గా ఒక ప్లేస్ లో జరుగుతూ ఉంటది క్లైమాక్స్. తుఫాన్ ఉంటది, సైక్లోన్ ఉంటది, వాళ్ళు ఏందో షీల్డ్లతో వాడిని షీల్డ్స్ వేసుకొని ఒక పిల్లర్ పెడతారు. ఈయనేమో అక్కడ పడిపోయి ఉంటాడు ఎక్కడో, ఒంటి మీద ఏంది పడతా ఉంటాయి. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? అసలు నువ్వు ఎందుకు వచ్చావు రెడ్ ఫోర్ట్ లోంచి? వాళ్ళ సోల్జర్స్ తో ఒక షీల్డ్ లాగా పెట్టుకుంటాడు కదా, ఆ షీల్డ్ అంతా పోతుంది. ఈయన సడన్ గా ఏదో చైన్ కంటుకుంటాడు, ఈయన గాల్లోకి ఎగురుతా ఉంటాడు, ఈయనకి దెబ్బలు తగులుతా ఉంటాయి ర్యాండమ్ గా. నువ్వు పవన్ కళ్యాణ్ నా చేయి పట్టుకోపోయి ఉంటే ఆయన అక్కడే చనిపోయేవాడు, సినిమా అయిపోయేది. ఫిలిం స్టార్టింగ్ లో డైరెక్టెడ్ బై క్రిష్ జాగర్లమూడి అని పడి, దాని తర్వాత నెక్స్ట్ డైరెక్టర్ నేమ్ పడుతుంది. క్లైమాక్స్ లో ఓన్లీ జ్యోతికృష్ణ పడుతుంది. అయిపోయిన తర్వాత క్రిష్ అని పడదు, జ్యోతికృష్ణ పడుతుంది. అంటే హీ సో ప్రౌడ్, ఇంత మంచి సెకండ్ హాఫ్ తీసినా అని ఒకటి పేరు వేసుకున్నాడు. అండ్ ఆయన పాస్ ఫిలిం రూల్స్ లంజన్ అంట బ్రో. అవును తెలుసా? తెలిసి నేను ప్రీమియర్ షోకి వెళ్ళా 7:30 పెట్టి.
ఇక్కడ మేము చెప్తుంది ఏంటంటే మా ఇద్దరు ఒపీనియన్స్ అంతే. అందరు జనాలకు నచ్చొచ్చు, జనాలకు నచ్చొచ్చు. ఎందుకంటే ఆపోజిట్ ఉన్నాం. నాకు ఫస్ట్ హాఫ్ పిచ్చి పిచ్చిగా నచ్చింది, సెకండ్ హాఫ్ నచ్చలేదు. వాడికి అసలు సినిమానే నచ్చలేదంట. సో ఇట్లా కంప్లీట్ సినిమా నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చిన వాళ్ళు ఉంటారు, సగం సగం నచ్చిన వాళ్ళు ఉంటారు. దిస్ ఇస్ ద డిస్కషన్ ఆన్ హరిహర వీరమల్లు. నాకు ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది, సెకండ్ హాఫ్ అంతా నచ్చలేదు, మామిడికి సినిమానే నచ్చలేదు. సో మీరు సినిమాకి వెళ్ళండి, ఇప్పుడు థియేటర్లో నాకు ఫస్ట్ హాఫ్ నచ్చి ఉండొచ్చు, కానీ సెకండ్ హాఫ్ ఇచ్చిన ఇంపాక్ట్ నేను ఫస్ట్ హాఫ్ మర్చిపోయా. వాయిస్ వర్స. అది సో మీరు థియేటర్కి వెళ్ళండి, అంతే. ఇది మా ఒపీనియన్. మీరు థియేటర్కి వెళ్ళి చూసి సినిమా మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. చూసిన వాళ్ళు ఉంటే ఆల్రెడీ కామెంట్ చేయండి. సో ఎస్, అండ్ ఇప్పటి నుంచి ఛానల్లో రెగ్యులర్ డిస్కషన్ వీడియోస్ వస్తాయి, రివ్యూస్ వస్తాయి, వ్లాగ్స్ వస్తాయి, షార్ట్స్ వస్తాయి. సో కైండ్లీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. అండ్ యా, ప్లీజ్ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ. మన దేశం కోహినూర్ డైమండ్ పేరాడ మా మిండతో మన దేని పేరాల తీసుకురా. అరే నేను తీసుకొస్తాను పోతున్నా, నాతో వచ్చేది ఎవడు?